అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. TV9 ఇంపాక్ట్ తో కోనసీమ రైతుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. కోనసీమలో లక్షల కొబ్బరి చెట్లను కబళిస్తున్న ఉప్పు నీటి ముప్పుపై రైతుల గుండెకోతని చూపించిన TV9 కథనాలకు ఏపీ ప్రభుత్వం స్పందించింది. దీంతో ఎట్టకేలకు తమ గోడు ప్రభుత్వానికి చేరిందని, త్వరలోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని కోనసీమ రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో 3 వరణ కొబ్బరి చెట్లపై TV9 ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది. కొబ్బరి రైతులు ఎదుర్కొంటున్న కష్టాలపై TV9 ప్రసారం చేసిన కథనాలకు ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఆ ప్రాంతంలో మొన్న కందుల దుర్గేష్ పర్యటించగా ఇప్పుడు మంత్రి నిమ్మల రామానాయుడు కూడా వెళ్లి రైతులతో మాట్లాడారు. మలికీపురం మండలం కేసనపల్లిలో ఉప్పుటేరు ముంపుకు గురై 3 వారిన కొబ్బరి చెట్లను పరిశీలించారు. శంకర్ గుప్తం డ్రైన్ వెంబడి ఉన్న కొబ్బరి రైతులతో మాట్లాడారు. రక్తతుల్య నదిగా పిలిచే శంకర్ గుప్తం మంచినీటి డ్రైన్ గతి తప్పడంతో ఉప్పు నీరు పొంగి వేలాది ఎకరాల కొబ్బరి తోటలను ముంచెత్తుతోంది. ఒకప్పుడు పచ్చదనంతో కళకళ్లాడే కొబ్బరి తోటలు నేడు 3 వారిన విధ్వంసకర పరిస్థితి చూస్తే హృదయ విదారకంగా ఉందన్నారు. సముద్రపు నీరు కారణంగానే చెట్లు ఎండిపోతున్నాయని అన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఈ శంకర్ గుప్తం డ్రైన్కి సంబంధించినటువంటి ఆ సముద్రపు పోటు నీరంతా కూడా మరి డ్రెడ్జింగ్ జరగకపోవడం వల్ల ఆ సముద్రపు ఉప్పు నీరంతా కూడా తోటల్లోకి ఇళ్లల్లోకి వచ్చి మొత్తం కొబ్బరి చెట్లన్నీ కూడా మొత్తం చనిపోవడము, మొవ్వు వాలేసేయడం పరిస్థితి కళ్ళారా మనందరం కూడా సుమారు 23 కిలోమీటర్ల మేర పొలాలు పాడైపోతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం 16 కోట్లతో పనులు చేయబోతున్నట్టు ప్రకటించారు మంత్రి నిమ్మల. దీన్ని శాశ్వతంగా పరిష్కరించడానికి ఈ యొక్క 16 కోట్ల రూపాయలు ఏదైతే ఇప్పుడు మనం నిధులు మంజూరు చేయడానికి ఫైనాన్స్ పంపించామో ఈ నిధులు సరిపోతాయా లేదంటే ఇంకా ఎడిషనల్గా ఏమైనా అవసరం ఉంటుందా అనేది మనం కూడా మేము రీఎస్టిమేషన్ కూడా చేసుకుని, అదేవిధంగా డ్రెడ్జింగ్తో పాటు ఏదైతే ఇరువైపులో కూడా బండ్ ఏదైతే ఉందో అది కూడా ఆ శాండ్ కాబట్టి మళ్ళీ జారిపోతుంది కాబట్టి దాన్ని ఏ రకంగా బ్లాక్ సాయిల్ కానీ లేదంటే ఇంకా ఇతరత్ర ఏదైనా మెడ్జ్ చేయడం వల్ల ఏదైనా స్ట్రెంగ్త్ పెరుగుతుంది, ఇట్లా అన్ని ప్రకారం పనిచేస్తామని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటాం. రైతుల సమస్యను పరిష్కరించి మళ్లీ పచ్చదనాన్ని చిగురింప చేస్తామంటోంది ప్రభుత్వం.